ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉండడానికి 10 రోజుల క్రితం ట్రంప్ ఇచ్చిన షాక్ అన్నారు సిపిఎం ఏపీ కార్యదర్శి వి శ్రీనివాసరావు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆక్వా రైతులతో సిపిఎం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ట్రంప్ విధించిన సుంకం కారణంగా రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఫీడ్ ధర ₹4 తగ్గించడంతో పాటు కరెంటు బిల్లు తగ్గిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలో అమల్లోకి రాలేదన్నారు. ట్రంప్ 90 రోజులు విరామం ఇచ్చినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు వీఎస్ఆర్. ఎగుమతిదారులంతా రింగా ఏర్పడి మార్కెట్ ని కంట్రోల్ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు ఆక్వా రిలీఫ్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం ఏపీ కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం, సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్. ఒక రకమైన షాక్ ట్రీట్మెంట్ మన దేశానికి ఇచ్చాడు. ఆక్వా రంగం కుదేలైపోతున్నది. రైతులంతా నిద్రలేని రాత్రులు, రేపేమిటి భవిష్యత్తు ఏమిటి, పంట వేయాలా పండించాలా వద్దా అనేటువంటి తీవ్రమైన ఆవేదన మనోవేదన ఈరోజు అనుభవిస్తున్నారు. ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రకటించిన ఫీడ్ ధర కొద్ది ₹4 తగ్గించుతామని, లేకపోతే ఎలక్ట్రిసిటీ రేటు సబ్సిడీకి ఇస్తామని, ఇటువంటి కొన్ని ఇప్పటికి కూడా అమలు కావటం లేదు. పైగా ఎగుమతిదారులు వీళ్ళందరూ కూడా పెద్ద రింగ్ అయిపోయి మొత్తం మార్కెట్ ని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఎలాంటి అదుపు నియంత్రణ లేదు. ఇంకోవైపు ఫీడ్ రేట్లు, సీడ్ రేట్లు, మందుల రేట్లు అన్నీ పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఎగుమతి లేక ఇక్కడ పంట పెట్టుబడి పెట్టలేక అప్పులు పాలై ఆక్వా రైతులు ఈరోజు ఈ మనోవేదనని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆక్వా రిలీఫ్ ప్యాకేజీని, ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనతో ఆవేదనతో ఉన్నారు. ఆక్వా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మోడీ గారు ట్రంప్ కి తల ఒగ్గటం కాదు, ట్రంప్ ని ఎదిరించి సుంకాలు తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలి. చైనాను చూసి నేర్చుకోవాలి. చిన్న దేశాలు, ఈక్వెడార్ లాంటి దేశాలు ట్రంప్ ని ఎదిరిస్తా ఉంటే ప్రపంచంలోనే పెద్ద దేశం, గొప్ప దేశం అని చెప్పుకుంటున్నటువంటి మోడీ గారు ట్రంప్ ని ఎందుకు ఎదిరించలేకపోతున్నాడు?